రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. కూటమిలో ఉన్న జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అదే కూటమిలోని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ఎందుకు నేరుగా యుద్ధం ప్రకటించారు? ఇంతకాలం ఓపిక పట్టిన బాలినేని ఇప్పుడు బహిరంగంగా ఆరోపణలు చేయడం వెనుక అసలు రాజకీయ లెక్కేంటి? టీడీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే తీరుతో ఇబ్బంది పడుతున్నారని బాలినేని చేసిన వ్యాఖ్యలు కూటమిలో ఎలాంటి చర్చకు దారితీస్తాయి? ఇసుక, మైనింగ్, వైన్స్ వ్యవహారాలలో ఎమ్మెల్యేకి వాటా ఉందన్న ఆరోపణలు ఎంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టించనున్నాయి? చంద్రబాబు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయని బాలినేని చెప్పడం ద్వారా ఆయన ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ప్రకాశం జిల్లాలో ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా ప్రత్యర్థి పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. అధికార కూటమిపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేయడం కూడా సహజమే. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదే కూటమిలోని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా కూటమి రాజకీయాల్లోనూ చర్చకు కారణమవుతోంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇక బాలినేని చేసిన ఆరోపణలు అత్యంత సంచలనమైనవి ఇసుక, మైనింగ్, వైన్స్ వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే దామచర్లకు వాటా ఉందని, ప్రతిరోజు మామూళ్లు ఇవ్వాల్సిందేనని ఆయన ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటపడతాయని బాలినేని అంటున్నారు. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బాలినేని దామచర్ల వ్యవహారం చంద్రబాబుకు కూటమి సమన్వయంపై ఒక పరీక్షగా మారింది. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు కూడా ఇది కీలకమైన రాజకీయ సవాల్గా మారింది. ఒకవైపు నియోజకవర్గంలో టీడీపీ బలం, మరోవైపు జనసేనలో బాలినేని రాజకీయ ప్రభావం కనిపిస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు పెరిగితే అది క్రమంగా రెండు పార్టీల మధ్య సమస్యగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ మధ్య సఖ్యత ఉన్నా క్షేత్రస్థాయిలో నేతలు కలిసి పనిచేయకపోతే ఆ బంధానికి ప్రయోజనం తగ్గిపోతుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు పార్టీల నేతలు, కేడర్ మధ్య సమన్వయం ఉండేలా ప్రత్యేక వ్యవస్థ అవసరం. చిన్న వివాదాలను వెంటనే పరిష్కరించకపోతే అవే రేపు కూటమి రాజకీయాల్లో పెద్ద సమస్యలుగా మారవచ్చు. బాలినేని దామచర్ల వివాదం ఇప్పుడు కూటమికి అలాంటి హెచ్చరికగానే కనిపిస్తోంది. కూటమిలో స్థానిక విభేదాలు పెరిగితే దాని ప్రత్యక్ష రాజకీయ లాభం వైసీపీకే దక్కే అవకాశం ఉంటుంది. టీడీపీ జనసేన మధ్య ఏర్పడే ప్రతి గ్యాప్ ను వైసీపీ తన రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల్లో కలిసి పనిచేసిన కేడర్ అధికారంలోనూ కలిసి పనిచేస్తేనే కూటమి బలం నిలబడుతుంది. లేకపోతే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు పవన్ సఖ్యత ఉన్న నియోజకవర్గాల్లో కూటమి బలహీనపడుతుంది. అందుకే కూటమి భవిష్యత్తు కేవలం ఇద్దరు అగ్రనేతల సంబంధాలపై ఆధారపడదు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఉన్న అనుబంధంపైనే ఆధారపడి ఉంటుంది. బాలినేని దామచర్ల తరహా పరిస్థితులు మరిన్ని నియోజకవర్గాల్లో రాకుండా కూటమి అధినాయకత్వం ముందుగానే జోక్యం చేసుకోవాలి. మరి ఈ వివాదాన్ని చంద్రబాబు పవన్ పరిష్కరిస్తారా? కూటమి ఐక్యతను కాపాడతారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.